is Chakradhar Bejwada back with another interesting vlog. సో గైస్ ఈ వ్లాగ్ అయితే చాలా 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 ఇంట్రెస్టింగ్ వ్లాగ్. సో ఇప్పుడు నేను నా స్కూటీ వేసుకుని ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను. చెప్తాను ఎందుకనేది. సో ఇవాళ నేనేంటంటే రీస్టోరేషన్ వీడియో చేస్తున్నాను అనమాట. అంటే ఒక పాత బజాజ్ స్కూటర్ ఉంటుంది కదా, పాతది ఓల్డ్ మోడల్. సో ఆ స్కూటర్ని రీస్టోరేషన్ చేస్తున్నాను. కండిషన్ చూడండి ఎలా ఉందో ఇది. సో ఇప్పుడు దీన్ని రీస్టోర్ చేయాలి. అంటే ఏం లేదు, పెట్రోల్ ఫిల్ చేసి మళ్ళీ గట్టిగా హిట్ చేయాలన్నమాట. దీన్ని హిట్ చేస్తే ఆటోమేటిక్గా అదే స్టార్ట్ అవ్వాలి. ఒకవేళ స్టార్ట్ అవ్వకపోతే ఇంకా నెక్స్ట్ ఏంటనేది ప్రాసెస్ తర్వాత చూద్దాం. ఫస్ట్ అయితే వెళ్ళి పెట్రోల్ తీసుకొచ్చేద్దాం. 2T ఆయిల్ ఉంటుంది కదా, అది ఉందా స్కూటర్కి? 2T ఆయిల్ ఉంటుంది. అది ప్రతిసారి కొట్టించాలా లేకపోతే ఒకసారి కొట్టిస్తే సరిపోద్దా? చేతక్ అది ప్రతిసారి పోయాలా? పెట్రోల్లోకి నేను అంటుంది. నయారా బంక్ దగ్గర ఉన్నా అనమాట. ఈ బంకులో అయితే ఆ 2T ఆయిల్ ఏదైతే ఉందో అంటే పెట్రోల్లో కలిపేది అదైతే దొరకదంట. పెట్రోల్తో కలిపేస్తారు కదా బజాజ్ చేతక్కి. స్కూటర్కి వేయరా? ఓన్లీ పెట్రోలా? ఓకే, అయితే పెట్రోల్ ఇవ్వండిలే. బాటిల్. ఎలక్షన్ రిజల్ట్ వచ్చింది కదా, అందుకని చెప్పి ఇంకా ఇక్కడ స్కూటర్స్కి బైక్స్కి సంబంధించిన పెట్రోల్ ఏది కూడా ఇలా బాటిల్స్లో అయితే ఇవ్వట్లేదంట. సో బ్యాడ్. ఇంకేం చేస్తాం, వేరే ఒక్క బంక్లో ట్రై చేస్తా, ఇస్తే ఓకే, లేదు అంటే ఇంకా మరి డైరెక్ట్ రేపే తీసుకుని చెయ్యాలి. ది నెక్స్ట్ డే. సో ఇవాళ పెట్రోల్ తీసుకుని వచ్చాము నేను వంశీ. ఇంకా దీన్ని బయటికి తీసి రీస్టోర్ చేయాలి. అంటే దీనికి మెయిన్ రీస్టోర్ అంటే పవర్ రీస్టోరేషనే. ఇంకా మిగతా అన్నీ బాగానే ఉన్నాయి. దీనికి ఇంజన్కి కొద్దిగా హీట్ అయితే ఇంకా ఆటోమేటిక్గా ఇదే స్టార్ట్ అవుద్ది. సో చూసారు కదా ఎలా ఉందో. సో ఇది నాకు తెలిసి ఇది పనిచేయదు స్పీడోమీటర్. చూద్దాము. ఫస్ట్ అయితే దీన్ని ఫుల్ స్టాండ్ వేస్తాను. ఓకే, సో ఇప్పుడు ఈ ట్యాంక్ ఓపెన్ చేసి ఈ 1 లీటర్ బాటిల్లో తీసుకొచ్చాము పెట్రోల్. ఇదంతా ఫిల్ చేస్తాము. ఒకసారి ఆగు, ఇది తీసేసిపోద్దాం. కొద్దిగా రస్ట్ ఉన్నట్టు అనిపిస్తుంది నాకు దీనికి, ఎందుకో. ఫిల్టర్ తీసిపోద్దాం. సరిపోయి జాగ్రత్త పోయి. పెట్రోల్ ఫిల్ చేస్తాం. ఇప్పుడు దీన్ని స్టార్ట్ చేయాలి కిక్ కొట్టి. వంశీ నువ్వు ట్రై చేస్తావా? నువ్వు ఎలాగో కొట్టలేవులే. నాకు తెలిసి ఇది ఆల్మోస్ట్ ఒక 1 మంత్ బ్యాక్ ఆల్రెడీ ఎవరో ట్రై చేశారంట. నీ పవర్ వల్ల ఏమైనా స్టార్ట్ అయిపోద్దేమో చూద్దాం. రే యాక్సిలరేట్ ఇవ్వకూడదు రే, ఆ కాలుతో ఎవరు కొట్టర్రా, ఇలా తిరిగి కొట్టాలి. అలా కాదు, లేక చెప్తా. ఇది పొజిషను, ఇది ఎలా నుంచును. ఇది స్క్రామ్ అనుకుంటున్నావేంటి? ట్రై చేయాలి, చోక్ ఇవ్వాలి. దీనికి కూడా చోక్ ఉంటుంది. పని చేస్తే బాగుండు. ఆల్మోస్ట్ ఒక 150 కిక్స్ పైన చేసాము, అయినా కూడా స్టార్ట్ అవ్వట్లేదు ఇది. ఇంకేం చేస్తామంటే పుష్ చేస్తాము. మాన్యువల్గా గేర్ వేసి స్టార్ట్ చేస్తాడు. ట్రై చేద్దాము అసలు స్టార్ట్ అవుతుందా లేదా అనేది. ఇది స్టార్ట్ అవుతుంది కానీ సంథింగ్ ఏదో ప్రాబ్లం ఉంది దానికి. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే అవ్వట్లేదు. చాలా రోజుల తర్వాత కిక్ కొట్టడం వల్ల ఏమో ఫుల్ ఆయాసం వచ్చేస్తుంది. ఇప్పుడు వంశీ పుష్ చేస్తున్నాడు, నేను కూర్చున్నాను. ఇంకొకసారి ఫైనల్గా ట్రై చేస్తాం.
షిట్, ఇది అస్సలు అవ్వట్లేదు. మా వల్ల అయితే అసలు కాదనుకుంటా. ఇక్కడే ఒక బైక్ మెకానిక్ షాప్ ఉంది. అన్న స్కూటర్ స్టార్ట్ అవ్వట్లే. స్పార్క్ ప్లగ్ ఒకటి తీసుకున్నాను అనమాట. మ్యాక్స్ ఇదే ప్రాబ్లమ్, ఎందుకంటే పెట్రోల్ అయితే వస్తుంది కానీ స్పార్క్ ప్లగ్ చిన్నది చూసారా డ్యామేజ్ కిందన, అదొకటి మార్చితే సరిపోద్ది. ఈ స్పార్క్ ప్లగ్ అనమాట ఈ ప్లేస్లో వస్తుంది. సో దానిపైన ఇది వస్తుంది అనమాట, ఇది కోటింగ్. సో ఇది ఒకటే ప్రాబ్లం, ఇది మార్చితే సెట్ అయిపోద్ది. ఇప్పుడు చూసారా ఈ 2 స్ట్రోక్ ఇంజిన్కి ఎలా ఉందో మొత్తం లోపల సెటప్. ఇదంతా మనకంత క్లియర్గా తెలియదు, ఎందుకంటే ఇవి 1980 నుండి 2005 మధ్యలో మ్యానుఫ్యాక్చర్ అయిన బండ్లు అనమాట ఇవన్నీ. ఓకే, ఇంకా బండి అంతా రిపేర్ అయితే చేయించాం. ఇప్పుడు ఇంకా ఏ ప్రాబ్లం రాకూడదు. ఇంకా నేను డైరెక్ట్ కిక్ కొడతా ఇక్కడ నుండి. ఫస్ట్ కిక్ స్టార్ట్ అయింది ఇప్పుడు. ఓకే, ఆఫ్టర్ మెనీ డేస్ స్కూటర్ అయితే తీస్తున్నాను. క్రేజీ అసలు. 2 స్ట్రోక్ ఇంజన్స్ ఏదైనా క్రేజీగానే ఉంటాయి. ఇది యాక్చువల్గా 145 cc అండ్ దీని పెట్రోల్ ట్యాంక్ అయితే 6.5 లీటర్స్ అనమాట. అండ్ 4 గేర్ ఇంజన్ ఇది. ఎవరికైనా దీని గురించి తెలియకపోతే దీని మాస్ ఎలా ఉంటుందో, చిన్నప్పుడు అంటే ఈ జనరేషన్కి అంతగా తెలియదు. ఒక 90s వాళ్ళు అయితే పక్కా దీని గురించి తెలిసే ఉంటుంది. బ్రేక్ అస్సలు పడట్లేదు, ఫ్రంట్ బ్రేక్. ఇప్పుడు యాక్చువల్గా మేము ఒక మంచి ప్లేస్కి అయితే వెళ్తాము ఇక్కడ దగ్గరలో. ఇంకా అక్కడ దీన్ని ఫుల్ టెస్ట్ చేస్తామన్నమాట. దానికన్నా ముందు కొద్దిగా పెట్రోల్ కొట్టిస్తాము. 1990 నుండి 2005 వరకు ఉన్న మెషిన్స్లో ఇవి ఒక ఫైనెస్ట్ మెషిన్స్ అనమాట, బజాజ్ చేతక్. ఇదంటే మాకు ఇంకా 90s వాళ్ళకి క్రేజ్ అనమాట, మామూలు క్రేజ్ కాదు. నేను నా 10th క్లాస్ వరకు స్కూటర్ అయితే ఇలా డ్రైవ్ చేసేవాడిని, ఐ మీన్ ఇది చేతక్. ఇప్పుడు వచ్చే స్కూటర్లు ఇవి ఉన్నాయి కదా బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్వి, అవి అయితే అంత పంచ్ ఉండదు. ఇది దీని క్రేజ్ వేరనమాట. చేతక్ సుప్రమసీ అంటే అసలు క్రేజ్ మామూలుగా ఉండదు. ఇప్పుడే నేను మన ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేశాను. దీని అయితే ఇంకొక మన దగ్గర ఉంటుంది కొన్ని రోజులు. ఇది యాక్చువల్గా నాకు తెలుసు ఇష్యూ ఏంటంటే స్పార్క్ ప్లగ్ అని అర్థమైంది, కానీ పెట్రోల్ కూడా ఇంకొక చిన్న డౌట్ ఉంది. పెట్రోల్ అసలు డైరెక్ట్ అందుకుంటుందా లేదా అనేది చిన్న డౌట్ అనమాట. సో దానికోసమని తీసుకెళ్ళాను. సో అతనే అన్నాడు స్పార్క్ ప్లగ్ ప్రాబ్లం ఉంది అని. ఇంక అందుకనే ఫైనల్గా అది కూడా మార్పిచ్చాను. ఫ్రంట్ బ్రేక్ అయితే అసలు నిల్లు ఏమీ పట్టట్లేదు, ఓన్లీ బ్యాక్ బ్రేక్ ఒక్కటే పడుతుంది. అది కూడా చాలా గట్టిగా నొక్కితే కానీ ఆగట్లేదు. సో అదే అనమాట పరిస్థితి. ఇంజన్ కెపాసిటీ అయితే 145.5 cc అనమాట దీనిది. గేర్ వచ్చేసి 4 గేర్. స్పీడోమీటర్ వర్క్ చేస్తుంది దీనిది. ఇందాక చెక్ చేశాను, 40 వరకు అయితే వెళ్తుంది. దీనికి మైలేజ్ వచ్చేసి 60 km/లీటర్. అండ్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 6.5 అనమాట. మ్యాక్స్ టార్క్ 10.5 అనమాట న్యూటన్ మీటర్స్. అండ్ బిహెచ్పి పవర్ 7.5 బిహెచ్పి పవర్ అనమాట. కొంచెం సేపు ఇక్కడ ఫన్ చేస్తాము, కొద్దిగా అటు ఇటు
రైడ్ చేసి ఇంకా మేము ఇక్కడ నుండి అయితే స్టార్ట్ అయిపోతాము. సో గైస్ ఇంకా ఇక్కడితో అయితే వ్లాగ్ ఎంజాయ్ చేస్తాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్, బాయ్. స్కూటర్ వ్లాగ్స్ మీ అందరికీ నచ్చినట్టయితే మళ్ళీ ఇంకా కంటిన్యూ చేస్తాను ఇంకొన్ని రోజులు. అంటే ఈ వీడియోకి వచ్చిన రెస్పాన్స్ బట్టి చూద్దాం. అండ్ ఇంకా ఫైనల్గా ఇది ఇక్కడ ఎల్లో బటన్ ఉంది కదా, ఈ బటన్ అయితే ఇగ్నిషన్ బటన్ అనమాట. ఐ మీన్ ఆఫ్ చేయడానికి, ఇగ్నిషన్ ఆఫ్ చేయడానికి. సో ఇది నొక్కితే ఆఫ్ అయిపోద్ది అంతే.